ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ లో ఆ ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు 2278 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ ప్రాజెక్టు కోసం 2009 ఎకరాలు సేకరించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందులో 1609 ఎకరాలు భారత వైమానిక దళం కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ సహా ఇతర అవసరాల కోసం కేటాయిస్తామని చెప్పారు. భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు అవసరమైన నిధులను పరిపాలన అనుమతిలో భాగంగా కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆ ఎయిర్ ఫీల్డ్తో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, కార్గో, రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడం సహా వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.